పసిడి ప్రియులకు ఇది నిజంగానే ఒక బిగ్ అలర్ట్. దేశంలో బంగారం ధరల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రకటనలు, మరోపక్క అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వెరసి గోల్డ్ రేట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడిప్పుడే కాస్త దిగివస్తున్నాయి. అయితే ఈ తగ్గుదల సామాన్యుడికి ఎంతవరకు ఊరటనిస్తోంది? అసలు మార్కెట్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఏ రేంజ్లో ఉన్నాయి? వినియోగదారులు ఏమంటున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బంగారం మార్కెట్లో భారీ కుదుపులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మనం గమనిస్తే రేట్లు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా సామాన్య ప్రజలు మాత్రం ఇంకా సంతృప్తిగా లేరని చెప్పాలి. ఎందుకంటే రేట్లు తగ్గాయి అన్న వార్త వినడానికి బాగున్నా ఆచరణలో కొనుగోలు చేసే స్థాయికి ఇంకా ధరలు రాలేదన్నది వారి ప్రధాన ఆవేదన. సాధారణంగా పండుగలు, శుభకార్యాల సీజన్లో కొనుగోళ్లు పెరుగుతాయి. డిమాండ్ పెరిగినప్పుడు ధరలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. కాని ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ధరలు తగ్గుతున్నా ఇంకా తగ్గాలి, ఇది సామాన్యుడికి అంతే రేటు కాదు అని వాపోతున్నారు. మరి నిజంగానే రేట్లు ఎంతున్నాయి? హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు హాట్ టాపిక్గా మారాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 1 తులం ఏకంగా 1,47,200 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే స్వచ్ఛమైన 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే 10 గ్రాములకు 1,60,580 రూపాయల వద్ద ట్రేడవుతోంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, అటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు నమోదవుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గోల్డ్ రేట్లలో పెద్దగా మార్పులేదు. ఇక వెండి విషయానికొస్తే సిల్వర్ రేట్లు కూడా షాకింగ్గానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ. 3.20 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. రేట్లు తగ్గాయని సంబరపడాలో లేక ఇంకా లక్షల్లోనే ఉన్నారని బాధపడాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. రూపాయలు 1.47 లక్షలు పెట్టి తులం బంగారం కొనాలంటే మధ్యతరగతి వారికి ఇంకా భారంగానే ఉంది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గుతాయా లేక మళ్లీ పైకి ఎగబాకుతాయా అనేది వేచిచూడాలి. నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా కుప్పకూలుతోంది. అసలు ఏం జరిగింది? ఎప్పుడో పైపైకి వెళ్లే గ్రాఫ్ సడన్గా ఎందుకు రివర్స్ గేర్ వేసింది? బంగారం ధరలు తగ్గడానికి అతిపెద్ద కారణం మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సాధారణంగా ప్రభుత్వం బడ్జెట్లో పన్నులు పెంచుతుందని భయపడతాం. కానీ ఈసారి బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం మార్కెట్కు ఊపిరిపోసింది. భారతదేశం తన బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించగానే ఆటోమేటిక్గా దిగుమతి ఖర్చు తగ్గింది. ఆ లాభాన్ని వ్యాపారులకు బదిలీ చేస్తున్నారు. అందుకే మన లోకల్ మార్కెట్లో అంటే హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో ఒక్కసారిగా ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది సామాన్యుడికిచ్చిన బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. రెండో కారణం ప్రాఫిట్ బుకింగ్. ఇది కొంచెం టెక్నికల్ పాయింట్, జాగ్రత్తగా వినండి. బంగారం ధరలు ఎప్పుడైతే పీక్ స్టేజ్కి వెళ్తాయో అప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? తక్కువ రేటుకు కొన్న బంగారాన్ని ఎక్కువ రేటు ఉన్నప్పుడే అమ్మేసి క్యాష్ చేసుకోవాలనుకుంటారు. గత కొన్ని రోజులుగా రేట్లు విపరీతంగా పెరిగాయి కదా, అందుకే అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టారు. మార్కెట్లో అమ్మకాలు పెరిగితే ఆటోమేటిక్గా ధర తగ్గుతుంది. దీన్నే మార్కెట్ భాషలో కరెక్షన్ అంటారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. మూడో కారణం మళ్లీ అమెరికానే. అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడూ ఒక రూలుంటుంది. అమెరికన్ డాలర్ బలపడితే బంగారం బలహీనపడుతుంది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. అక్కడి బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. అంటే ఇన్వెస్టర్లకు బంగారం మీద కన్నా అమెరికన్ డాలర్ మీద పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీ వస్తోందన్నమాట. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు బంగారం నుంచి డబ్బులు వెనక్కి తీసి డాలర్ల వైపు మళ్లిస్తున్నారు. బంగారంపై డిమాండ్ తగ్గింది కాబట్టి ధరలు తగ్గాయి. నాలుగో కారణం మన చేతుల్లోనే ఉంది. అదే కొనుగోలు శక్తి. ధరలు మరీ ₹1,00,000 దగ్గరగా వెళ్తుంటే సామాన్యుడు భయపడి కొనడం మానేశాడు. ఇప్పుడు కొంటే నష్టపోతామని చాలామంది పెళ్లిళ్లకు కూడా పాత బంగారంతోనే అడ్జస్ట్ అవుతున్నారు తప్ప కొత్తది కొనట్లేదు. ఎప్పుడైతే జ్యువెలరీ షాపులకు జనం రావడం తగ్గుతుందో వ్యాపారులు స్టాక్ క్లియర్ చేయడానికి ధరలు తగ్గక తప్పదు. లోకల్ డిమాండ్ పడిపోవడం కూడా ధరలు దిగిరావడానికి ఒక బలమైన కారణం. ఈ తగ్గుదలతో పాటే ఒక పెద్ద సందేహం కూడా మొదలైంది. చేతిలో డబ్బులున్నాయి, షాప్కి వెళదామా లేక ఇంకో 2 రోజులాగితే రేట్లు ఇంకా తగ్గుతాయా? ఇప్పుడు కొంటే లాభమా లేక తొందరపడి కొనేసి రేపు ఇంకా రేటు పడిపోతే నష్టపోతామా? కాని చరిత్రను ఒక్కసారి గమనించండి. బంగారం ధరలు ఎప్పుడూ బాటమ్ అంటే కనిష్ట స్థాయిని ఎవరికీ చెప్పిరావు. ఈరోజు తులం రేటులో ఒక ₹500 తగ్గిందనుకోండి, మనమేమనుకుంటాం?
రేపు ఇంకో 500 తగ్గుతుందేమో అని ఆగుతాం. కాని రేపు సడన్గా అంతర్జాతీయంగా ఏదైనా యుద్ధం జరిగినా, డాలర్ పడిపోయినా ఒక్కసారిగా 2000 పెరిగిపోతుంది. అప్పుడు అయ్యో నిన్ననే కొనుంటే బాగుండే అని బాధపడతాం. కాబట్టి మార్కెట్లో అత్యంత తక్కువ రేటు కోసం ఎదురుచూడడమనేది ఎండమావి వెంట పరిగెడడమే. మరొక ముఖ్యమైన విషయం, మనం ఇప్పుడు గ్లోబల్ విలేజ్లో ఉన్నాం. మన ఊరిలో బంగారం రేటు తగ్గాలన్నా, పెరగాలన్నా అమెరికాలోనో చైనాలోనో జరిగే పరిణామాలు కారణమవుతుంది. ప్రస్తుత ప్రపంచం ఒక సందిగ్ధంలో ఉంది. యుద్ధమేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. ఆర్థిక విధానాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఇలాంటి అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైతే చూస్తారు. ఒక్కసారి బయింగ్ మొదలైతే ఇప్పుడు తగ్గిన రేట్లు మళ్లీ రాకెట్ స్పీడ్తో పెరగడానికి వారం రోజులు కూడా పట్టదు. అందుకే గ్లోబల్ మార్కెట్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి వచ్చిన వాటిని వాడుకోవడమే తెలివైన పని. కొనమంటున్నారు బాగానే ఉంది. మరి మొత్తం డబ్బులు పెట్టి ఇప్పుడే కొనేయమంటారా అంటే దానికి నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. ముఖ్యంగా ఇంట్లో పెళ్లిళ్లున్నవారు లేదా భవిష్యత్తులో ఆడపిల్లల పెళ్లి కోసం దాచుకునేవారు మొత్తం ఒకేసారి కొనకపోయినా దఫాదఫాలుగా కొనడం చాలా మంచిది. ఉదాహరణకు మీ దగ్గర ఒక 5 లక్షలున్నాయనుకుందాం. ఇప్పుడు తగ్గిన రేటు దగ్గర ఒక 1.5 లక్షలు పెట్టి కొనండి. ఒకవేళ రేపు ఇంకా రేటు తగ్గితే ఇంకో 1.5 లక్షలు పెట్టి కొనండి. ఒకవేళ రేపు రేటు పెరిగితే కనీసం తక్కువ రేటులో కొంతైనా కొన్నాం కదా అని సంతోషపడచ్చు. దీన్నే ఫినాన్స్ భాషలో రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. ఇది బంగారం కొనుగోలుదారులకు రక్షణ కవచం లాంటిది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఖచ్చితంగా మంచి తరుణం. ఈ తగ్గుదల అనేది ఒక సువర్ణ అవకాశం. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు తగ్గిన రేటు చూసి సంబరపడేలోపే రేపు పెరిగిపోవచ్చు. కాబట్టి ఎదురుచూపుల ఆపి మీ అవసరానికి తగ్గట్టుగా, మీ స్తోమతకు తగ్గట్టుగా కొంచెం కొంచెంగా బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించండి. తగ్గినప్పుడు కొనుక్కోవడమే తెలివైన పని. ఇది కేవలం ఖర్చు కాదు, మీ కుటుంబానికి మీరు ఇచ్చే ఆర్థిక భద్రత. ఇవి బంగారం ధరలు సడన్గా తగ్గడానికి గల ప్రధాన కారణాలు. మార్కెట్ ఒడిదుడుకులు సహజం, కానీ మన అవసరం ముఖ్యం. బంగారం ధరల గురించి, బిజినెస్ అప్డేట్స్ గురించి, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూల కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.